నిజం చెప్పాలంటే స్లీప్ రిగ్రెషన్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. ఫస్ట్ 3 మంత్స్ బేబీ బాగానే పడుకునేది. సడన్లీ ఎవ్రీథింగ్ చేంజ్. ఎవ్రీ 1 అవర్కి ఫీడ్ అడుగుతునేది. నైట్ టైం ఫీడ్స్ ఎక్కువ తీసుకునేది అనమాట బేబీ. అసలు స్లీప్ రిగ్రెషన్ అంటే ఏంటి? బేబీ స్లీప్ ప్యాటర్న్ సడన్లీ చేంజ్ అవ్వడం. ఇది యూజువల్గా 3 to 4 మంత్స్లో జరుగుతుంది అనమాట. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ టైంలో బేబీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తొందరగా న్యూ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు. లైక్ రోలింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా గ్రాబ్ చేసుకోవాలి, ఇవన్నీ కొత్త కొత్త స్కిల్స్ అనేవి ఈ టైంలో నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే నైట్ టైం ఎక్కువగా లెగుస్తారనమాట. షార్ట్ టైంలో వాళ్ళు ఎక్కువగా న్యాప్ తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళకి ఎక్కువ టైం ఫీడింగ్స్ కావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బాగా ఫస్సీ అయిపోతారు అనమాట కొన్ని టైంలో. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది టెంపరీ ఫేజ్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో స్లీప్ రిగ్రెషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో టిప్స్ షేర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హ్యాపీ.